ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి, వీటిని ఆహారంలో పుష్కలంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? హలో అండి, నేను డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్, శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నర్సరావుపేటలో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్గా చేస్తున్నాను. ఇవాళ మనం చాలా కామన్గా హ్యాపెనింగ్ సబ్జెక్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫ్రీక్వెంట్గా మనం సోషల్ మీడియాలో కానీ పేపర్లలో కానీ చూస్తూ ఉంటాం. ఇది ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది, ఏంటి దీనివల్ల ఉపయోగం, అసలు ఏది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? ప్రాథమికంగా ఈ 3 రకాల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఏఎల్ఏ ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఈపీఏ ఇకోసా పెంటనోయిక్ యాసిడ్, డిహెచ్ఏ డకోసా హెక్సనోయిక్ యాసిడ్. ఇవి అధికంగా ఉండేది యానిమల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లో, ఎస్పెషల్లీ చేప రిలేటెడ్ ప్రొడక్ట్స్ లో, తర్వాత ఫిష్ లివర్ ఆయిల్స్ లో పుష్కలంగా ఉంటుంది. సాల్మన్, మెకరల్, సార్డైన్స్ అనే 3 టైప్స్ ఆఫ్ ఫిషెస్ లో ఈ పుష్కలంగా దొరుకుతుంది. ఇవే కావాల్సిన అవసరం లేదు. సాధారణంగా మార్కెట్ లో దొరికే చేపల్లో కూడా కనీసం వారానికి 1 లేదా 2 సార్లు ఒక 200 ml కప్ లో సరిపోయే క్వాంటిటీలో మినిమం 2 సర్వింగ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో కావాల్సినంత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా అందుతాయి. ఇది కాకుండా వెజిటేరియన్ సోర్సెస్ లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగానే దొరుకుతాయి. వాటిలో ఎక్కువగా చూస్తే ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు రోజుకి కనీసం 1 టేబుల్ స్పూన్ క్వాంటిటీలో అవిసె గింజలు తీసుకోవడం లేదా అవిసె గింజలకు సంబంధించిన పొడి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా అందుతాయి. ఇవే కాకుండా చియా సీడ్స్ కూడా రాత్రంతా నానబెట్టి ఉదయం పూట తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అక్రోట్ పప్పులు, వాటిల్లో కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా దొరుకుతాయి. ఇవే కాకుండా సబ్జా గింజల్లో కూడా వెజిటేరియన్ సోర్సెస్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా దొరుకుతాయి. ఇవి అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు రక్తనాళాల్లో పేరుకోకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టకుండా హెల్ప్ చేస్తుంది. ఇవే కాకుండా బ్రెయిన్ హెల్త్ మెయింటైన్ చేయడానికి, శరీరంలో ఇన్ఫ్లమేషన్ జరగకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మెమరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒక ఏజ్ దాటిన తర్వాత గుర్తు లేకపోవడం, ఆల్జీమర్స్ లాంటివి చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉన్నాం. ఇవి చాలా వరకు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. క్యాన్సర్స్ ఫైట్ చేయడంలో కూడా సహాయం చేస్తుంది. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఈ అసోసియేట్ అయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఈ హెల్ప్ కూడా జరుగుతుంది. సో అందువల్ల కార్డియాలజిస్టులు ఫ్రీక్వెంట్ గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోమని పేషెంట్స్ కి రికమెండ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.